matrix multiplication. Here see, to multiply two matrices, must and should it satisfies one condition. What is that condition means? See, one matrix is there. You have to multiply with other matrix. The resultant matrix is going to be AB. We will represent A into B. AB is nothing but multiplication of two matrices, not two matrices. Okay, రెండు matrices కావి ఒకటే matrix. అంటే ఏని బిని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని ఏబి అంటున్నాం. ఓకే రైట్. టు మల్టిప్లై టూ మ్యాట్రిసెస్ ఇట్ షుడ్ సాటిస్ఫై వన్ కండిషన్. దట్ ఫర్ సపోజ్ వన్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఈజ్ ఎం బై ఎన్. ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ తను మల్టిప్లై చేయాలంటే దీని మ్యాట్రిక్స్ బి అనే ఆర్డర్ ఎన్ బై పి ఉంటే మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ columns of a first matrix. ఏదైతే ఫస్ట్ matrix, I am not saying A and B, I am saying first and second. Maybe AB is one matrix, BA is also one matrix. In BA, B is going to be first matrix, A is going to be second matrix. Here the number of columns of a first matrix should be equals to number of rows of a second matrix. ఏలో ఉన్న కాలమ్స్ అనేటి బిలో ఉన్న రోస్కి ఈక్వల్ అయినప్పుడే ఈ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయొచ్చు, ఏబి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా ఈక్వల్ కాకపోతే ఎగ్జిస్ట్ కాదు. ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఎ ఫస్ట్ మ్యాట్రిక్స్ డివైడెడ్ బై దట్ ఈస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఎ సెకండ్ మ్యాట్రిక్స్. Number of rows of a first matrix by number of columns of a second matrix. For suppose if you take an example, see one matrix A is order, A order is going to be 3 by 5 and B order is going to be 2 by 3. Then he is asking order of BA is what? BA is going to be indirectly B matrix order is going to be 2 by 3, A matrix order is going to be 3 by 5. Here number of columns of a first matrix should be equals to number of rows of a second matrix. Now both are going to be equal. The resultant matrix BA is order of the BA, we can say that is number of rows of a first matrix by number of columns of a second matrix. For suppose what is the order of AB is asking? ఏబి ఆర్డర్కి వెళ్ళినప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/5, బి అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/3. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా? లేవు. కాబట్టి నాట్ ఎగ్జిస్ట్. అంటే ఇయర్ మస్ట్ అండ్ షుడ్లీ బిఏ ఎగ్జిస్ట్ అయితే ఏబి ఎగ్జిస్ట్ కావాలని, ఏబి ఎగ్జిస్ట్ అయితే బిఏ కావాలని రూలా. యూ మే గెట్ ఆర్ నాట్, డిపెండ్స్ అపాన్ ఆర్డర్ యూ విల్ గెట్. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద కండిషన్, దట్ ఈస్ వాట్ నెంబర్ ఆఫ్ columns of a first matrix should be equals to number of rows of a second matrix. Then only matrix multiplication is possible, and the resultant order also we can say by using order of matrices. Without the matrix we can say the order of matrix. Simply number of rows of a first matrix by number of columns of a second matrix. I am giving an example how to multiply one matrix. Here see, A matrix order 1/2, B matrix order 2/1. We can write here AB. Come on, tell me what is AB. Here we will write 1 2 2 1. That's we are saying. ఎందుకు ఈ కండిషన్ అనేది ఈక్వల్ అవుతుందంటే, ఈక్వల్ కావాలి అన్నప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్ వాట్ వీఆర్ హౌ వీఆర్ రైటింగ్ ఏబి మీన్స్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు మల్టిప్లై ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ విత్ ఇయర్ ఫస్ట్ రో ఎలిమెంట్స్ విత్ ఫస్ట్ కాలం ఎలిమెంట్స్. దట్ ఈస్ 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 1 into 2, 2 into 1 plus 2. Resultant matrix order 1/1, that is 4. See, I am going to write one more example here, just follow me. That is if A equals to 4 3 2 minus 1, then what is A square? ఇక్కడ కంపల్సరీ కండిషన్ ఇలా సాటిస్ఫై అయింది కాబట్టి ఇలా మ్యాట్రిక్స్ రాసినాము. ఫర్ సపోజ్ హియర్ ఈ గివెన్ A అండ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ A స్క్వేర్.
మీన్స్ ఏ స్క్వేర్ మీన్స్ ఇండైరెక్ట్లీ ఇయర్ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి రోస్ కాలమ్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏ స్క్వేరు ఏ క్యూబ్లు ఎగ్జిస్ట్ కావాలంటే కంపల్సరీ గివెన్ మ్యాట్రిక్స్ అనేది గోయింగ్ టు బి స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫర్ సపోజ్ 1/2 ఉంది, దీనికి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమను, వీ కాంట్ సే బై బికాస్ సేమ్ 1/2 రోస్ కాలమ్స్ రెండు ఈక్వల్ కావు. ఇవన్నీ విల్ సి ఏ ఈక్వల్స్ టు 4 3 2 -1. వన్ మోర్ మ్యాట్రిక్స్ రైటింగ్ 4 3 2 -1. కంపల్సరీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయమన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రిజల్టెంట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఇట్లా ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ రో సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే రిజల్టెంట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ఇయర్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ కావాలా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ రావాలా. ఇప్పుడు ఫస్ట్ రో ఇక్కడ తీసుకుంటాం, ఫస్ట్ కాలం ఇక్కడ తీసుకుంటాం, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ కావాలి, ఫస్ట్ రో ఇక్కడ తీసుకుంటాం, సెకండ్ కాలం ఇక్కడ తీసుకుంటాం. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వచ్చే ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు బి సిఆర్ 4 × 4 16 ప్లస్ 3 × 2 6. ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. 4 × 3 12, 3 × -1 -3, 2 × 4 8, -1 × 2 -2, 2 × 3 6, -1 × -1 +1. ఇయర్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలంది, సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. ఇయర్ సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఇక్కడ సెకండ్ రో ఇక్కడ ఫస్ట్ కాలం, ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ స్క్వేర్, దట్ ఈజ్ వాట్ 16 + 6 చెప్పరు 22, 12 - 3 9, 8 - 2 6, 4 6 + 1 7. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఇదే రాస్తాం, ఏ స్క్వేర్ రాయొచ్చు డైరెక్ట్గా. ఇవి నేను ఫాలో అవుతా సింపుల్గా ఇదంతా రాయకుండా కనబడకుండా డైరెక్ట్గా ఈ ఆన్సర్ రాసుకుంటారు. ఇక్కడే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ చేస్తే మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వచ్చే ఎలిమెంట్ 4 × 4 + 3 × 2 6, 4 × 4 16 + 6 22. నెక్స్ట్ 4 × 3 3 × -1, 4 3 is 12, 3 × -1 -3, 12 - 3 9. నెక్స్ట్ సెకండ్ రో విత్ ఫస్ట్ కాలం 2 × 4 8, -1 × 2 -2, 8 - 2 6. నెక్స్ట్ 2 × 3 6, -1 × -1 +1, 36 + 1 7. We'll write like this. Okay, now here we have to learn the properties. Actually here just I give an example. Already I am saying here always ఇక్కడ మనం డైరెక్ట్గా రబ్ చేస్తున్నారు సార్ వెంటనే అయిపోయినాక రబ్ చేస్తారని ఫీల్ కాకుండా మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేసి ఆ నోట్స్లో దీన్ని ఇండైరెక్ట్గా పౌస్ బటన్ కొట్టుకోవాలా. వీడియో ప్లే అయ్యేటప్పుడు పౌస్ బటన్ యూజ్ చేసేసి వెయిట్ చేసి ఇక్కడ వాట్ ఎవర్ వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ జస్ట్ నోట్ డౌన్ యాజ్ ఎ పాయింట్స్. కండిషన్ రాసుకున్నాం, కండిషన్ రాసినాక ఎగ్జాంపుల్ రాసుకున్నాం, అర్థమైపోతుంది. ఇది రాసుకున్నాం, తర్వాత ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తున్నాం రాసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇలాంటి నెంబర్ ఆఫ్ మ్యాటర్స్ యూ కెన్ టేక్. అది తీసుకోవాలి, మనమే ఓన్గా ట్రై చేయాలి. ఇప్పుడు రాంగ్ వస్తున్నా రైట్ తర్వాత చెప్పే ప్రొసీజర్స్ ఏమున్నాయి అవన్నీ మీరు ఒక ఫార్మేషన్ నోట్స్ కూడా ఫామ్ చేసుకుంటే నెక్స్ట్ మీరు రివైజ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారు, మనకు ఒక బటన్ ఉంది పౌజ్ బటన్, అది మనకి ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు క్లిక్ చేసుకుంటాం. ఆ బటన్ క్లిక్ చేసేసుకొని మనకు కావాల్సిన మ్యాటర్ మనం నోట్ డౌన్ చేసుకొని మళ్ళీ వీడియోకి వచ్చి వీడియోని చూస్తాం. ఆటోమేటిక్లీ కాన్సన్ట్రేటెడ్గా అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఈజ్ గోయింగ్ టు బీ అండర్స్టాండ్ యూ పీపుల్. కాబట్టి డిమోటివేట్ కాకుండా ఉండాలంటే మనము నోట్స్ పెన్నుతోనే మెయింటైన్ చేసుకున్నట్టయితే కంపల్సరీ కంటిన్యూ వీడియో చూస్తున్నాం అనుకోండి, కంపల్సరీ కంటిన్యూ వీడియో చేసేటప్పుడు మనం ఇదేదో మూవీ చూస్తలేం కాబట్టి ఖచ్చితంగా క్లాసెస్ కాబట్టి మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అందుకే నోట్స్తో పాటు మెయింటైన్ చేశారనుకోండి, ఇఫ్ యూ రైట్ ద నోట్స్ వెరీ క్లియర్లీ జస్ట్ ఐ సెడ్ యూజ్ డిఫరెంట్ పెన్స్. కండిషన్ అన్నప్పుడు ఒక పెన్ హెడ్డింగ్లాగా పెట్టేసుకుంటాం, ఇంకో పెన్తో ఒక రెడ్ పెన్తో యూజ్ చేసి కండిషన్ ఏదైతే రాసుకుంటున్నాం ఐ గివెన్ ఇన్ వర్డ్స్. ఇఫ్ యూ రైట్ ఇన్ వర్డ్స్ నేను డైరెక్ట్ చెప్పాను, ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ ఎందుకంటే మీకు గుర్తుండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ అది రాసిన. అప్పుడు మీరు కండిషన్ ఏం చెప్పుకున్నాం మనము, మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఏంది మల్టిప్లికేషన్కి, ఇఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి ఈక్వల్స్ టు సెకండ్ మ్యాట్రిక్స్ number of rows. The number of columns of a first matrix should be equals to number of rows of a second matrix. Then the matrix multiplication is possible. This is
మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఫర్ మల్టిప్లికేషన్. ఆ కండిషన్ ఉన్నప్పుడు మ్యాట్రిక్స్ అయితే ఇక్కడ ఎగ్జిస్ట్ ఎందుకు కాలేదు అక్కడ కూడా ఒక స్టేట్మెంట్ రాసుకున్నట్టయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుండడం జరుగుతుంది. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ టైము నేను ఎప్పుడు చెప్పకపోయినా సరే మీరు ఇదే ఫాలో అవ్వకుంటూ వెళ్తే అప్పుడు అండర్స్టాండ్ అవుతుంది. కాబట్టి వీడియో ఎండ్ అయ్యే వరకు మీరు చూసినట్టయితే టోటల్ అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. I will see properties in this matrix multiplication.